అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ తేదీని ప్రకటించింది. జూలై 12న పథకం అమలు కావచ్చని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ వెబ్సైట్ను ఏర్పాటు చేసి స్టేటస్ చెక్ చేసుకునే కార్యక్రమానికి నాంది పలికింది. రాష్ట్రంలో సుమారుగా 96 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తానన్న 14,000 సాయం మొత్తంగా సుమారుగా 9,600 కోట్లు ఖర్చు అవుతుంది. చిన్నకారు రైతులు 69 లక్షల చిన్నకారు రైతులకి మొత్తంగా అందించిన 9,600 కోట్లు మాత్రం ఖర్చు అవుతుంది. ఇప్పటికీ రికార్డులు సక్రమంగా లేవని, ఆధార్ లింక్ లేదని చాలా మంది రైతులకు అప్డేట్ కాని పరిస్థితి. వీరికి ఈ నెల 25 వరకు రాష్ట్ర ప్రభుత్వం గడువు ఇచ్చింది. సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు కార్యాలయంలో కానీ, రైతు సేవా కేంద్రాల్లో కానీ వివరాలు అందజేస్తే వాటిని సరిచేసే అవకాశం ఉంది. వాస్తవంగా వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ తప్పిదం రైతులకు శాపంగా మారింది. రికార్డులు సక్రమంగా లేని పరిస్థితుల్లో రైతులకు ప్రయోజనం అందే పరిస్థితి లేకుండా పోతుంది. పీఎం కిసాన్ నిధి జూన్ మొదటి వారంలో అందజేసే అవకాశం ఉంది. అప్పట్లోనే ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న రాష్ట్రంలో రైతులంతా పంటల వైపు వెళ్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి అమలు చేయడానికి నిర్ణయించగా ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టింది. ఎక్కువ మంది రైతులు బాపట్ల జిల్లాలో 3.67 లక్షల మంది ఉన్నారు. తిరుపతిలో 3.39 లక్షల మంది రైతులు, చిత్తూరు జిల్లాలో 3,20,000 మంది రైతులు ఉన్నారు. అదేవిధంగా ఇతర జిల్లాలో 2 నుంచి 1,00,000 మంది, 1,50,000 వరకు ఉన్నారు. వీరికి అందరికీ అన్నదాత సుఖీభవ కార్యక్రమం అందజేయాల్సి ఉంది. అయితే రికార్డులు సక్రమంగా లేని రైతులకు ఇవి అందే పరిస్థితి లేదు. రాష్ట్రంలో సుమారుగా 50 లక్షల మంది మాత్రమే ఈ పథకం అందే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ రికార్డులు సరిచేయకుంటే నష్టపోతున్నారు. అదేవిధంగా కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ప్రయోజనం దక్కుతుందని వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఎలా రైతులు ఇద్దరు ఉన్నా ఒకరికి మాత్రమే ప్రయోజనం అందుతుంది. రాష్ట్రంలోని రైతులు వారి సెల్ ఫోన్లు లేదా వెబ్సైట్ల ద్వారా అన్నదాత సుఖీభవ స్టేటస్ చెక్ చేసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఇందుకు అన్నదాత సుఖీభవ వెబ్సైట్ ద్వారా ఆధార్ నంబర్ ఎంటర్ చేయడం, క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయడం ద్వారా